మోసం చేస్తావు అనుకోలేదు. నేను కాదు మోసం చేసింది, నువ్వే. నేనా? మరి నువ్వే నన్ను లవ్ అని చెప్పి మోసం చేసింది. ఓ, నువ్వైతే పెళ్లి పేరు చెప్పి మోసం చేసావు కదా. నేను నిజంగా లవ్ చేశాను, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాను. ఇందులో మోసం ఏముంది? మోసం చేసిందే కాకుండా అబద్ధాలు కూడా చెప్తున్నావా? నేనేం చేశాను? నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకున్నావు, రేపు రిజిస్టర్ ఆఫీస్ కి రమ్మన్నావు కదా నువ్వు. అవునున్నాను. మరి నువ్వు ఎందుకు రాలేదు? నీ బొంద, నేను వచ్చాను, నువ్వే రాలేదు. ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కసారి నా లిఫ్ట్ చేసావా? అది ఫోన్ ఇంట్లో మర్చిపోయాను, కానీ నేను అక్కడే ఉన్నాను, నువ్వే రాలేదు. ఇక్కడే ఉన్నావా? ఎక్కడున్నావమ్మా? పోస్ట్ ఆఫీస్ దగ్గర. పోస్ట్ ఆఫీస్ దగ్గరగా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? మరి రిజిస్టర్ పోస్ట్ అక్కడి నుంచే కదా చేస్తారు, అలాగే రిజిస్టర్ మ్యారేజ్ కూడా అక్కడే చేస్తారని అక్కడే ఉన్నా. పోస్ట్ ఆఫీస్ దగ్గర? హలో, ఎక్కడికి? బాత్రూమ్ కి. బాత్రూమ్ కా? నేను రానా? అవసరం లేదన్నా. పోనీ నీకేం అవసరం ఉందో చెప్పు, వచ్చి చేస్తా. అలాగే. బంగారం, సబ్బు పెట్టాను, వచ్చి కొంచెం రుద్దుతావా? ఈ కండలు కాశ్మీరం, మజిల్స్ ఈ గుండెలు హిమాలయం. నన్ను రమ్మ, నువ్వేడికి వెళ్తున్నావు? కిచెన్ లోకి. అదేంటి, సబ్బు రాసాను, వచ్చి కొంచెం రుద్దుతావా అని అడిగా. బట్టలకు సబ్బు రాసాను, మురికిపోయేదాకా రుద్దు. పట్టరా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? రేపు మన పెళ్లి చూపులు కదా. మరి నాకేంటి కొంచెం కంగారుగా ఉంది. కంగారుగానా? కొంచెం అలానే అనిపిస్తుంది. అది కంగారు కాదు, సిగ్గా ఉంటది. కొంచెం సరిగ్గా ఆలోచించుకో. ఎంత ఆలోచించినా కొంచెం భయంగా, కంగారుగానే అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో ఈ ఫీలింగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఫీలింగ్సా? నాకేంటి ఈ ఫీలింగ్స్ రావట్లేదు. చి, అలా అనుకో. కాదు, మనకు పెళ్ళి అవసరం అంటావా? 2 కాళ్ళు 2 చేతులు నరికి రోడ్డు మీద కూర్చోబెడతా. పెళ్ళే బెటర్లే. ఇది రియలైజేషన్. అది రేపు త్వరగా వస్తారుగా ఇంటికి? వస్తా. అవును, నాకు డౌట్. డౌటా? ఎప్పుడు పెళ్లి చూపులకి అబ్బాయిలు అమ్మాయిల ఇంటికి ఎందుకు వస్తారు? మేకను బలిచ్చేటప్పుడు గుడికే కదా తీసుకెళ్తారు. అదే నిజమే కదా. హలో. హలో బంగారం. ఏం చేస్తున్నావు? ఏం లేదు బంగారం, నీ గురించి ఆలోచిస్తున్నా. అవునా? నువ్వే గుర్తొస్తున్నావు. అవునా? అబ్బా, ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరా? నేను ఇప్పుడు రావాలా? సరే, నీ ఇష్టం. అయితే అర్జెంట్గా ఫోన్ పెట్టే. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హలో, ఏంటి డోర్ లాక్ చేసింది? చెప్పా కదా ఇంట్లో ఎవరు లేరని. ఎవరు లేరా అంటే నువ్వు లేవా? అయిపోయి మన పురాణాలు చాలా గ్రేట్, చాలా మంచివి కూడా. అవును. అసలు మన పురాణాలు లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం? చాలా దారుణంగా ఉంది. అవునవును, చాలా కష్టంగా ఉండేది మన జీవితం. అందులో నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. నాకు అందులో మహాభారతం అంటే చాలా ఇష్టం. రామాయణంలోని క్యారెక్టర్స్ మనం ఆదర్శంగా తీసుకోవాలి. అవును, నిజంగా అందరూ శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకోవాలి. నేను కూడా ఆదర్శంగా తీసుకుందాం అనుకుంటున్నా. వావ్, వెరీ గుడ్ అండి. అందరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. రాముని మన నాన్నున్నారు కదా దశరథ మహారాజు, ఆయన ఆదర్శంగా తీసుకుందామని. ఆయన ఎందుకు? అంటే ఆయనకి 3 భార్యలు కదా, అందుకు. మంచిది, నేను కూడా ఒకళ్ళు ఆదర్శంగా తీసుకుందాం అనుకుంటున్నా. ఎవరిని? సీతనా? సీతని కాదు, ద్రౌపదిని. ద్రౌపదినా? వద్దులే, నేనే రాముని ఆదర్శంగా తీసుకుంటా. ఎదనాటి కలర్కే తీసుకుని కాఫీతో. బేబీ తిను బేబీ. థ్యాంక్ యూ బంగారం.
బ్రో ఎవరు సార్ మీరు? చెప్పు బ్రో. బెదరా నేను చాలా రోజులు ట్రై చేసి నా వల్ల నువ్వు పడేసేది ఏం లేదు బ్రో. ఒక 6 పువ్వులు ఇచ్చా, అందులో ఏ ఒక్క పువ్వు అయినా వాడిపోకుండా ఉంటే నాకు వచ్చి ప్రపోజ్ చేయమా. నాకు అర్థం కాలేదు సార్. పువ్వు వాడలేదా? 5 వాడిపోయాయి బ్రో, ఒకటి తప్ప. 5 పువ్వులు వాడిపోయి ఒక పువ్వు వాడిపోలేదా? ఎలా బ్రో? అదే ఏముంది బ్రో, అందులో ఒక పువ్వు ప్లాస్టిక్ పెట్టాగా. ప్లాస్టిక్ పువ్వా? ప్లాస్టిక్ పువ్వు పడిపోయిందా ఇది? బంగారం ఇది ఏం బేబీ, ఇంకొక ఇష్టం కావాలా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను?